డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మీ డాడీ ఏమన్నారో విన్నావుగా? నువ్వు స్పీచ్ చాలా బాగా ఇచ్చావు. అలాగే నువ్వు నీ కాంపిటీషన్ లో కూడా స్పీచ్ ఇస్తే డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ వస్తావు. ఎప్పుడైనా రసగుల్లాలు తింటావా? అంశు, మమ్మీ నువ్వు ప్రతిసారి పల్లవికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎందుకు అంటున్నావు? నాకు కూడా ఫస్ట్ ప్రైజ్ గెలవాలని ఉంది. నా ఫ్రెండ్స్ కూడా నాకే వస్తుందంటున్నారు. ఈసారి నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అంశు, అది నేనేం చెప్తున్నానంటే, ఆ దేవుడి మీదొట్టార్తి, ఈ విషయం నువ్వు చెప్పనే లేదు. నీ కొడుకు అంశు ప్రతిసారి ఫస్ట్ వస్తాడని. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది? నీ కొడుకు అంశుకా లేదా పల్లవికా? చెప్పార్తి, ఏం మాట్లాడవే? ఎవరికి ఉపన్యాసం రాస్తావు? ఇప్పుడు నీ దగ్గరే సమాధానం లేదు కదా. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడకండి పిన్ని గారు, ప్లీజ్. నా ఇద్దరు పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు ఎక్కువ కష్టపడతారో వాళ్లే ఫస్ట్ వస్తారు. ఒకరికంటే ఒకరు బాగా స్పీచ్ ఇవ్వాలి. ఇదంత సులభమైన విషయం కాదార్తి. పల్లవికి ఉపన్యాసం అయితే నువ్వు రాశావు, మళ్ళీ అంశు ఉపన్యాసం కూడా నువ్వే రాయాలి. మనసులో భేదాభిప్రాయం వస్తుందిగా. కావాలనే నువ్వు అంశు ఉపన్యాసం బాగా రాస్తావు, ఎలాగైనా తనే గెలవాలని. ఎంతైనా వాడు నీ సొంత కొడుకు కదా. పిన్ని గారు, వదినా 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 కాస్త టీ పెట్టేవా? నాకు చాలా హెడ్ఏక్గా ఉంది. నీ చేత్తో పెట్టించే టీ తాగితే తలనొప్పి సెకండ్లా తగ్గిపోతుంది. ప్లీజ్. ఏయ్ కిడ్స్, మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు? మీకు ఒక సర్ప్రైజ్. కావాలా? రండి 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 రండి. ఏయ్ ఈసారికి నువ్వు నా ప్రశ్న నుంచి తప్పించుకున్నావార్తి. కానీ ఎంతవరకు? ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నీ సొంత కొడుకు, నీ సవతి పిల్లల్లో ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అంశు నా సొంత కొడుకుని ఒప్పుకుంటాను. కానీ పల్లవి, పావనేలు కూడా నాకు అంశు కంటే ఎందులోనూ తక్కువ కాదు. నేనిప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళ ముగ్గురికి అమ్మని, వాళ్ళ ముగ్గురికి అమ్మ ప్రేమని పంచాలనుకుంటున్నాను. నిజాయితీతో వెళ్లే దారిలో ఎన్ని అడ్డంకులొచ్చినా నేనొక్క విషయం మర్చిపోను పిన్ని గారు. చివర్లో గెలిచేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీ ఒక్కటే. ఈరోజు చాలా అలసిపోయాను. ముందు మమ్మీ దగ్గరికి, తర్వాత ఫ్రెండ్స్ని కలవడం, లాంగ్ డ్రైవ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. యాక్చువల్లీ నేను టయర్డ్ అయ్యాను. నేను వెళ్ళి హాట్ వాటర్తో ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే? ప్రణతి ఆ చీటీ ఇందులోనే పెట్టింది. అదేమైంది?
ఇదంతా మీ సవతి తల్లి ఆడిన నాటకం. తనే అందరికీ చెప్పింది, పల్లవి ఎంత చెత్తగా మాట్లాడినా సరే, ఎలా ఉపన్యాసం ఇచ్చినా సరే, ఎవరు తన్ని ఏమీ అనకూడదని. పల్లవికి ఉపన్యాసం అయితే నువ్వు రాశావు, మళ్ళీ అంశు ఉపన్యాసం కూడా నువ్వే రాయాలి. మనసులో భేదాభిప్రాయం వస్తుందిగా, కావాలనే నువ్వు అంశు ఉపన్యాసం బాగా రాస్తావు, ఎలాగైనా తనే గెలవాలని. ఎంతైనా వాడు నీ సొంత కొడుకు కదా. ఆర్తి గారు, ఏంటండి? ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు. ఎందుకు? ఈ కప్ కాస్త అయితే కింద పడి ఉండేది. ఓ, ఐమ్ సో సారీ. యశ్వంత్ గారు, ఏం లేదు. అది నేను అంటే ఒకటి ఆర్తి గారు, ఖచ్చితంగా ఏదో ఉంది. చెప్పండి, ఏం జరిగింది? నిజంగా నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంశు తన పాత స్కూల్లో ఉన్నప్పుడు డిబేట్ కాంపిటీషన్లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు. చాలా కాన్ఫిడెంట్గా తను స్పీచ్ ఇస్తాడు. ఈసారి కూడా అలాగే నేను రాసిచ్చిన స్పీచ్కి అంశు ఫస్ట్ వస్తే పల్లవి నా గురించి ఏమనుకుంటుంది? నాకు మీ ప్రాబ్లం అర్థమైంది ఆర్తి గారు. ఒకవైపు చూస్తే పల్లవి, ఇంకోవైపు అంశు. ఆర్తి గారు, ఇలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో వస్తూ ఉంటాయి. మనం వాటిని తెలివిగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇద్దరిలో ఎవరిని బాధ పెట్టకూడదు, అంశుని కానీ పల్లవిని కానీ. మమ్మీ మమ్మీ వచ్చిన స్వీట్స్ రాయి మమ్మీ. బాబు అంశు, ఇలారా. రేపు మీ స్కూల్లో డిబేట్ కాంపిటీషన్ సెలక్షన్స్ ఉన్నాయి కదా? కానీ మమ్మీ నా స్పీచ్ ఇంకా రాయలేదు. తను పల్లవిని గెలిపించాలనుకుంటుంది. అంశు, మమ్మీ గురించి అలా అనకూడదు. ఇప్పుడు మీ మమ్మీ స్పీచ్ రాయకపోతే మాత్రం ఏమవుతుంది? ఈ డాడీ నీకోసం రాస్తాడు, నిన్ను గెలిపిస్తాడు కూడా. నిజంగా నా డాడీ? నా స్పీచ్ మీరు రాస్తారా? అవును, మీ మమ్మీ కంటే కూడా బాగా రాస్తాను. కావాలంటే డెఫినెట్గా మనమే గెలుస్తాం చూడు. ఇప్పుడు ఈ కాంపిటీషన్ నీకు పల్లవికి మధ్య కాదు, మీ మమ్మీ డాడీకి మధ్య మాత్రమే. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. మమ్మీ అండ్ పల్లవో, డాడీ అండ్ అంశువో. ఇంతకీ ఓ విషయం చెప్పు, నీ టాపిక్ ఏంటి? మా టీచర్ నాకు ఫేవరెట్ ఎందుకు? సరే సరే, ఇక నువ్వు నీ రూమ్కి వెళ్ళు. రాత్రికల్లా స్పీచ్ రెడీ చేసి నీ బ్యాగ్లో పెట్టేస్తాను. ఓకే డాడీ, నేను మార్నింగ్ లేచి దాన్ని బట్టి పట్టేస్తా. కానీ డాడీ, తప్పకుండా మనమే గెలాలి. నేను బాగా రాస్తాగా. థ్యాంక్ యూ డాడీ. డెఫినెట్ గా మేమే గెలుస్తాం. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. నాకున్న పెద్ద ప్రాబ్లంని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేశారు. అమ్మా పల్లవి, నువ్వు ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమయ్యావా? నీకు నమ్మకం ఉందా నీ సవతి తల్లి నీ కోసం ఉపన్యాసం బాగా రాస్తుందని? అంతా అనుకున్నట్లు జరుగుతుందా? ఏదీ కూడా నువ్వు కోరుకున్నట్లు జరగదు. అలా జరగడం అసాధ్యం కూడా. నీ సవతి తల్లి అందరి ముందు నిన్ను సంతోషపెట్టాలని అంశు బాధపడేలా చేసింది. కాని తను
చాలా తెలివైంది. ఎందుకంటే తర్వాత రహస్యంగా తను ఆ పనిని మీ డాడీకి అప్పగించింది. మీ డాడీ చాలా తెలివైనవాడు కదా. తను మా బెస్ట్ డాడీ. అలాగే అంశు చాలా బాగా మాట్లాడతాడు కదా. ఉన్నదున్నట్లు మీ డాడీ రాసిన ఉపన్యాసం చెప్పేస్తాడు. అప్పుడు గెలిచేస్తాడు. చూసావా నువ్వు? మీ సవతి తల్లి బుర్ర ఎలా పనిచేస్తుందో. అయితే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళను. అది కాదమ్మా, నువ్వు అలా చెయ్యొద్దు. మీ డాడీ కోపడతారు. మరి నేనేం చేయాలి? అదంతా నువ్వు ఈ అమ్మమ్మకే వదిలేసే పల్లవి. తరువాత నేనేం చేస్తానో చూడు. ఎప్పుడైతే మీ డాడీ అంశు కోసం రాసిన ఉపన్యాసం తన బ్యాగ్లో పెడతాడో అప్పుడు నేను దాన్ని మార్చేస్తాను. తర్వాత అంశు అందరి ముందు స్కూల్లో ఆ ఉపన్యాసం చదవడం మొదలు పెడతాడు. అప్పుడొస్తుంది అసలు మజా. నా బొంగోరం. వెళ్ళాడుకో, వెళ్ళు. సబాష్. ఒకవేళ మీరు స్పీచ్ రాయటంలో నా అవసరం గనక ఉంటే నాకు ఒక్క మాట చెప్పండి. నాకైతే అవసరం లేదు. మేబీ మీకే వస్తుందేమో. ఎందుకంటే గెలవబోయేది నేను, అంశునే. ఒకవేళ నేను పల్లవి గెలిస్తే ఏం చేస్తారు? చక్కెర. చక్కెర? టీలో చక్కెర లేదు. ఓ, ఐఎమ్ సో సారీ. నేను వేయడం మర్చిపోయినట్టున్నాను. నేను ఇప్పుడే తీసుకొస్తాను. మీరు తాగొద్దు. ఇప్పుడే తీసుకొస్తాను. తొందరగా యశ్వంత్ అంశు ఉపన్యాసం రాసి తీసుకొస్తే నేను నా తెలివేంటో చూపిస్తాను. ఈ మధ్య భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగిపోతోంది. ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది యశ్వంత్ ఆర్తిల మధ్య అడ్డుపుల్ల వేయడానికి. గుడ్ లక్.
హలో హలో అమ్మా. హలో అమ్మా, ఇప్పుడు వినిపిస్తోందా? ఇందాకేం చెప్తున్నానంటే, నాకు నీ ఆశీర్వాదం చాలా అవసరం. పల్లవిలో దాగి ఉన్న భయాన్ని మనం శాశ్వతంగా తన నుంచి దూరం చేయడం ఇప్పుడు చాలా అవసరం కదా. ఒక్కసారి తన ఈ కాంపిటీషన్లో గెలిచిందంటే తనలో భయం పోతుంది, తనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నాకు కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది తన నమ్మకాన్ని పొందడానికి. పిల్లల్ని పెంచడానికి వాళ్ళ అమ్మ నాన్నలకి నమ్మకం అనేది చాలా ముఖ్యం కదా. నేను అదే కోరుకుంటున్నాను, పల్లవి నన్ను నమ్మాలి అని. నువ్వేం కోరుకుంటున్నావో దేవుడి దేవల అలాగే జరగాలి. ఆర్తి, తొందరలోనే నీకు యశ్వంత్ ప్రేమ కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా మీద యశ్వంత్ గారికి పూర్తి నమ్మకం వచ్చింది కదా. నా దృష్టిలో అదే తనకి నా మీద ప్రేమ అనుకుంటాను. నీ సంతోషం రెట్టింపు అవుతుందమ్మా, నీకు యశ్వంత్ నమ్మకంతో పాటుగా తన ప్రేమ కూడా దక్కినప్పుడు. ఎందుకంటే ఆర్తి, భార్యాభర్తల మధ్య అనుబంధంలో అన్నిటికంటే ముఖ్యమైంది ఒకరికొకరు మానసికంగానే కాకుండా అన్ని రకాలుగా దగ్గరవ్వాలి, ప్రేమించుకోవాలి. ఒక్క మనసు దగ్గరైతే సరిపోదమ్మా. అమ్మా, నువ్వు మళ్ళీ ఆ పాత విషయాల్ని తవ్వుతున్నావు. నాకు యశ్వంత్ గారి తోడు నమ్మకం ఉంటే చాలు. తన నుంచి నేను ఇంకేం ఆశించట్లేదు. చూడార్తి, ప్రతి ఆడది కోరుకునేదొకటే, తన భర్త తనని మనస్ఫూర్తిగా కోరుకోవటం, ప్రేమించటం. అప్పుడే ఆ బంధానికి అర్థం పరమార్థం ఉంటుంది. చూడమ్మా, నాకైతే నమ్మకం ఉంది నీ అనుబంధం యశ్వంత్తో మనసు పరంగా కలిసిపోయింది. తొందరలోనే తనువు పరంగా కూడా కలిసిపోతుంది. అమ్మా, నేను చాలాసేపు మాట్లాడాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.